మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా? మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేసిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో అంతగా రాణించినప్పటికీ కొంతకాలం కాంగ్రెస్లో రాజకీయ జీవితం గడిపారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలో లీనమయ్యారు. అయితే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇస్తే ఏ పార్టీలోకి అని అనుకుంటున్నారా? ఇంకేముంది, తన తమ్ముడి పార్టీ జనసేన అని అందరూ అనుకోవచ్చు. ఇక్కడే మీరు పప్పులో కాదు తప్పులో కాలేసినట్టే. ఈసారి చిరంజీవి కమలం వైపు చూస్తున్నట్లు తాజా సమాచారం. సౌత్లో పట్టు కోసం ఎప్పటి నుండో బీజేపీ కసరత్తు చేస్తుండగా అంతగా పట్టు సాధించడం లేదు. ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి రైట్స్ ఇచ్చిన మోడీ మెగాస్టార్ చిరంజీవితో సౌత్లో పట్టు సాధించేందుకు ఆలోచన చేసినట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లోకి వస్తే బీజేపీ తరపున మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ పార్టీ కేంద్రంలో కీలక పదవి కూడా అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీలోకి చేరుతున్నట్లు వార్తలు వస్తుండగా మెగాస్టార్ చరిస్మాను తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగించుకునేందుకు బీజేపీ పార్టీ యోచిస్తుంది. అందుకే మెగాస్టార్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. న్యూ తులసి హాస్పిటల్, లాప్రోస్కోపిక్ క్రిటికల్ కేర్, 24 గంటల వైద్య సేవలు ఇప్పుడు మీ హర్మకొండ న్యూ బస్ స్టాండ్ రోడ్, కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రక్కన. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9949437886.